ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాల్పుల మూతతో మావోయిస్టుల కంచుకోట అబుజ్మడ్ ఉలికిపడింది. నారాయణపూర్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 36 మంది మావోయిస్టులు మృతి చెందారు. నిన్న మధ్యాహ్నం మొదలైన ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు ఇంకా కూంబింగ్ సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి. నారాయణపూర్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 36 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా మనకు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మావోయిస్ట్ పార్టీకి తీవ్రమైనటువంటి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత మధ్యాహ్నం శుక్రవారం మధ్యాహ్నం 12:30 నుంచి మొదలైనటువంటి ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతా ఉంది. ఇప్పటి వరకు 36 డెడ్ బాడీలను మావోయిస్టుల మృతదేహాలను ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి బలగాలు స్వాధీనం చేసుకుని వాటిని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం వాటిని తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇది ఒకసారి డీటెయిల్ గా గమనిస్తే కనుక అబుజ్మడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు ఒక పెట్టని కోటగా ఉన్నటువంటి అబుజ్మడ్ అటవీ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ జరగడం, 36 మంది చనిపోవడం అనేది మావోయిస్ట్ చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదు. ఇంకా ఈ సంఖ్య 50 వరకు పెరుగుతుందని భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఎందుకంటే పోలీస్ బలగాల రికవరీలో ఈ డెడ్ బాడీస్ సంఖ్య పెరుగుతుంది. నిన్న మొదట 7 ప్రకటించారు, తర్వాత 14 ప్రకటించారు, ఆ తర్వాత 23కు చేర్చారు, తర్వాత 30 నుంచి 36 అన్నారు, 40 అన్నారు. ఇప్పుడు 50 వరకు మృతుల సంఖ్య పెరిగేటువంటి ఆస్కారం ఉందని కూడా భద్రతా బలగాలు చెప్తా ఉన్నాయి. ఈ అబుజ్మడ్ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి దక్షిణ ప్రాంతంలో, అట్లాగే నార్త్ బస్తర్ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం శత్రు దుర్భేద్యమైనటువంటి ప్రాంతంగా మావోయిస్టులు మలుచుకొని అక్కడ దళాలను ఏర్పాటు చేసుకున్నారు. నిన్న జరిగినటువంటి ఆపరేషన్, ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఆపరేషన్ దాటికి మొత్తం ఆ ఏరియాలో ఉన్నటువంటి మావోయిస్ట్ దళాలను తుడిచిపెట్టుకుపోయినట్లుగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చెప్తున్నారు. ఇందులో ఈ ఎన్కౌంటర్ లో తెలంగాణ క్యాడర్ కి సంబంధించినటువంటి అగ్రనేతలు ఉన్నట్టుగా ఛత్తీస్గఢ్ సీఎం ప్రకటించారు. అంటే 3 లేదా 4 ఇందులో చనిపోయిన వాళ్ళలో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి, తెలంగాణ రాష్ట్రం చెందినటువంటి మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు చెప్తున్నారు. 20 ఏళ్ళు అయింది మావోయిస్ట్ పార్టీ అవతరించి. 2004లో అప్పటి సీఎం రాజశేఖర రెడ్డితో చర్చలకు వచ్చిన తర్వాత అప్పటి వరకు పీపుల్స్ వారుగా వివిధ రకాల పేర్లతో ఉన్నటువంటి నక్సలైట్ పార్టీ మొత్తం ఏకతాటి మీదకి వచ్చి మావోయిస్ట్ పార్టీగా అవతరించింది. 20 ఏళ్ల కాలం తర్వాత 20 ఏళ్ల వేడుకను జరుపుకునేందుకు దానికి సంబంధించినటువంటి వారోత్సవాలు, అట్లాగే మాసోత్సవాలు, వార్షికోత్సవాల పేరుతో ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 21 నుంచి ఈ నెల 30 వరకు కూడా, అక్టోబర్ 30 వరకు కూడా వారోత్సవాలు మాసోత్సవాలు నిర్వహించాలనేటువంటి దాంట్లో భాగంగా ఈ ఒక సమావేశం అయినట్టుగా చెప్తున్నారు. దాంతోనే ఈ ఒక కీ సమాచారాన్ని పోలీసులు తెలుసుకున్నారు. దీంతో ఒకేసారి డిఆర్టీ, ఎస్టీఎఫ్, బిఎస్ఎఫ్, కోబ్రా, సిఆర్పిఎఫ్, ఐటీబీపీకి సంబంధించినటువంటి 2500 మంది సుశిక్షితులైనటువంటి సైనికులను రంగంలోకి దింపడంతో దంతెవాడలో ఉన్నటువంటి బస్రూర్ పిఎస్ పరిధి, అట్లాగే నారాయణపూర్ జిల్లాలో ఉన్నటువంటి ఓర్చా టిఎస్ పరిధిలో ఉన్నటువంటి గోవల్, నెండూర్, తులుతి గ్రామాల నడుమల సమావేశమైనటువంటి మావోయిస్టు దళాల మీదకి భద్రతా బలగాలు దాడికి ప్రయత్నం చేశాయి. దీంతో ఇప్పటి వరకు అయితే మనకు 36 మంది చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఇంకా డెడ్ బాడీస్ ని ఐడెంటిఫికేషన్, అట్లాగే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఈ గడిచినటువంటి కాలంలో, ఈ 1 year కాలంలో, అంటే 10 నెలలు 2024 సంవత్సరం వచ్చిన తర్వాత ఇప్పుడు 9 నెలలు దాటి 10వ నెలకు వచ్చినటువంటి నేపథ్యంలో 185 మంది మావోయిస్టులను ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మట్టుబెట్టారు భద్రతా బలగాలు. ఏదైతే కేంద్ర హోంశాఖ చెప్తా ఉందో మార్చి 2026 నాటికి మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్ ను చూస్తామని చెప్పి కేంద్రం ప్రకటించినట్టుగానే ఇక్కడ ఎన్కౌంటర్లు కొనసాగుతున్నట్టుగా చెప్తుంది. ఇప్పటికీ కొంతమందిని కూడా గుర్తించారు మమత. అదే నీతి అలియాస్ ఉర్మిళ, కొప్పే, దాని తర్వాత రామకృష్ణ, కమలేష్ అనేటువంటి వ్యక్తులు దీంట్లో చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇంకా ఐడెంటిఫికేషన్ పీరియడ్ నడుస్తా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం ఉంది మమత. 50 మంది పైగా చనిపోయి ఉంటారనేది మనకున్నటువంటి అత్యంత విశ్వసనీయ సమాచారం. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.